జోక్ లాగానే తీసుకుంటారు ప్రజలు. రైట్ రైట్ మహేష్ గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అన్న. సో ఏం చెప్తారు మొత్తం దాదాపు అంటే మీరు ఇప్పటికి చాలా సభలు సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని చెప్తున్నారు. ఏ విధంగా ఆ మాట చెప్పగలుగుతున్నారు? తెలంగాణకి ఏం చేశారని చెప్పేసి అనలిస్టులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏం చెప్తారు? వెరీ గుడ్ మార్నింగ్ ఆల్. అయితే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఈజ్ నాట్ ఎంటరింగ్ లేట్. బీజేపీ ఎంటరింగ్ విత్ ఏ క్లియర్ రోడ్ మ్యాప్. బూత్ లెవెల్ ఆర్గనైజేషన్ రీబిల్డింగ్ చేసుకుంటూ సంస్థాగతంగా పార్టీని స్ట్రాంగ్ చేసే ఒక ప్రక్రియ ఏదైతే ఈరోజు నితిన్ నవీన్ గారు టూర్ అవుతుందో, ఇట్స్ నాట్ జస్ట్ ఎ స్టోరీ, ఇట్ ఈస్ ఎ టర్నింగ్ పాయింట్ ఆఫ్ తెలంగాణ బీజేపీ. మా టార్గెట్ తెలంగాణ. ఎందుకోసం మేము చెప్తున్నట్టే గతంలో ఆయన మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి నేతృత్వంలో అనేకమైన ఆందోళన కార్యక్రమాలు చేసి కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడెక్కడైతే అవినీతి చేసింది, ఎక్కడ అక్రమాలు పాల్పడింది, ఎక్కడ ప్రజలు ఇబ్బంది పెట్టింది అని చెప్పేసి ఆనాడు ప్రశ్నించి నిలబడి ప్రజా సంగ్రామ యాత్రతో తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా ఏకతాటికి తీసుకొచ్చిండు. అప్పుడున్నటువంటి దాన్ని కాంగ్రెస్ దాన్ని క్యాచ్ చేసుకొని మాయదారిలో వచ్చేసి ఈరోజు అధికారంలోకి వచ్చింది అనేది నితిన్ నవీన్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఈసారి అట్లా కానియకుండా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు పారదర్శకమైన పాలన. జయరామ్ అన్న మాట్లాడిండు, బీజేపీ ఏం చేస్తుంది తెలంగాణ ప్రజలకు, ఏం చేస్తే తెలంగాణ ప్రజలు తీసుకున్నాం. వాస్తవంగా మేధావులు వారు చెప్పింది మేము యాక్సెప్ట్ చేస్తూ చెప్తున్నాం. తెలంగాణ ప్రజలకు పారదర్శక పాలన కావాలి. తెలంగాణలో కమిషన్ రాజ్, కరప్షన్ రాజ్, రాహుల్ రేవంత్ రెడ్డి ట్యాక్స్ నడుస్తుంది. ఇవి పోవాలంటే బీజేపీ రావాలి. అదేవిధంగా ఈరోజు తెలంగాణ ప్రజల ఉద్యమాలు చేస్తే తెలంగాణ ప్రజలు కడుపున పెట్టుకుంటారు. వాస్తవం తెలంగాణ ప్రజలు అదే ఉంటుంది. తెలంగాణలో హైడ్రా పేరు మీద విధ్వంసం సృష్టించినటువంటి రేవంత్ రెడ్డి పేదల ఇండ్లు ఊలగొడుతుంటే ఇండ్లు ఊలగొట్టద్దు అని చెప్పేసి బీజేపీ ఉద్యమం చేసింది. మూసీ పేరు మీద ఒక అవినీతికి ఆయన దారి తీస్తే మూసీ పేరు మీద అక్కడ పేదల ఇండ్లు ఎక్కడైతున్నాయో ఓల్డ్ సిటీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇండ్లను ఇక్కడ కూల్చడం కాదు, వీళ్ళకు మీరు రిటర్నింగ్ వాల్ కట్టని సొల్యూషన్స్ ఇస్తూ మూసి నిద్ర చేసి వాళ్ళ పక్షాన ఉన్నాం మేము. ప్రధాన ప్రతిపక్షంగా అంటే బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది, బీజేపీ ఎక్కడ నేను అదే చెప్పబోతున్నా సందీప్ ప్లీజ్. అయితే రైతు భరోసా పేరు మీద ఈరోజు పల్లెల్లో ఉన్న రైతు కన్నీళ్లు దుడ్చడానికి రైతు భరోసా యాత్ర చేసింది బీజేపీ. 1600 కోట్ల రూపాయల బొగ్గు స్కామ్ జరిగింది తెలంగాణ. ఈ బొగ్గు స్కామ్ బొగ్గు తిన్నోని కగ్గిస్తామని చెప్పేసి సింగరేణి యాత్ర చేసింది బీజేపీ. రేపు నిరుద్యోగులకు కూడా ఈరోజు అనేకమైన విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. నిరుద్యోగ భరోసా కూడా మేము చేయబోతున్నాం, విద్యా భరోసా చేయబోతున్నాం. రాష్ట్రంలో సబ్బండ వర్గాలకు ఈరోజు పీఆర్సీ రాలేదని ఉద్యోగులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదని చెప్పి అయితే రిటైర్డ్ ఎంప్లాయీస్, ఇంతమంది కష్టాలతో ఉన్నటువంటి తెలంగాణను కాపాడాలంటే కేవలం బీజేపీతోనే అవుతుంది. అయితే ఈ టూరు దానికోసం కాదు. ఈ టూర్ చేస్తుంది ఏంటంటే ఆర్గనైజేషనల్ రీబిల్డింగ్ చేస్తూనే, అందుకే 10 కార్యాలయాలు ఈ రాష్ట్రంలో మేము ఇనాగ్రల్ చేసుకున్నాం నిన్న. అదేవిధంగా బూత్ లెవెల్ కేవలం హైదరాబాద్ లో గ్రేటర్ 9,000 మంది బూత్ కార్యకర్తలతో ఓన్లీ బూత్ అధ్యక్షులతో మీటింగ్ పెట్టినాం నిన్న. కానీ ఎట్లా ఓట్లు వేస్తారు? ఇప్పుడు మీకు క్యాడర్ ఉంది కానీ లీడర్ లేదు ఎక్కడ కూడా. ఇప్పుడు కరీంనగర్, నిజామాబాద్ తప్పించి ఇంకా లీడర్స్ అంటే ఎక్కడ కూడా లేరు కదా. మాకు లీడర్లే, మా క్యాడరే లీడర్లు అన్న. మాకు లీడర్లను మేము మా కుటుంబ పార్టీ కాదు, ఆ కుటుంబంలో కొడుకు, తండ్రి, మనమడు, అన్న, తమ్ముడు ఇట్లా పెట్టుకోం. మా దాంట్లో క్యాడరే లీడరు. అందుకే బీజేపీ ఇస్ అ పార్టీ విత్ డిఫరెన్స్. డెఫినెట్లీ బీజేపీ ఎందుకు అధికారంలో రావాలనేది విషయం చెప్పారు. తెలంగాణ ప్రజలు పారదర్శకత కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజలకు కేంద్రంతో సమన్వయం చేసుకుని రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటటువంటి ఒక డబుల్ ఇంజన్ సర్కార్ కోరుకుంటున్నారు. కాబట్టి తెలంగాణలో డెఫినెట్లీ బీజేపీ వస్తుంది. తెలంగాణలో గత 10 ఏళ్లు ఆనాడు బీఆర్ఎస్ చేసిన పాలన నుంచి చూసిరు తెలంగాణ ప్రజలు. ఇప్పుడు 3 ఏళ్లుగా రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నారు. ఈ 2 పాలన చూసి విసిగిపోయి ఈరోజు బీజేపీ రావాలని కోరుకుంటున్నారు. సో డెఫినెట్లీ బీజేపీ ఎందుకు రావాలనే విషయాన్ని నేను చెప్పిన. బీజేపీ ఎందుకు రావద్దనే విషయాన్ని మీరు చెప్పండి. ఈరోజు సర్ విషయం చెప్పారు. సర్ విషయంలో కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ ఎందుకు వణికిపోతున్నాయి? సర్ ఈరోజు ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నారు కదా. ఈ అధికారులు రేపు పోయి ఎస్ఐఆర్ లో పోయి నివేదిక తీసుకునే అధికారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కదా. కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఎంప్లాయీస్ వచ్చి చేస్తురా? తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ఏ ఒక్కరిది కూడా, భారతదేశంలో పుట్టిన ఏ ఒక్కరు ఓటు కూడా పోదు. దీనికి బాధ్యత మేము తీసుకుంటాం. నేను చెప్తున్నా కదా, ఈ దేశ పౌరుడు కానటువంటి వాళ్ళ ఓట్లు పోతాయి, అనర్హుల ఓట్లు పోతే మీకు ఎందుకు భయం పుడుతుంది? ఎక్కడి నుంచో వచ్చినట్టు రోహింగ్యాల ఓట్లు హైదరాబాద్ లో ఉంటే వీళ్ళ ఓట్లు పోతే ఎందుకు ఈరోజు కాంగ్రెస్, టీఆర్ఎస్ కు బాధపడుతుంది? ఎంఐఎం చేతిలో వీళ్ళ స్టీరింగ్ పెట్టరు, వీళ్ళ చేయి పెట్టరు కాబట్టి వాళ్ళకు నొప్పి వస్తుంది ఇక్కడ. రైట్. లక్ష్మీ నరసింహారెడ్డి గారు గుడ్ మార్నింగ్.